పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సర సందేశానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనములు. దేవుడిట్లు పలుకుచున్నాడు, మీరు పూర్వపు సంగతులను జ్ఞాపకం చేసుకునక్కరలేదు, పాత సంఘటనను తలుచుకునక్కరలేదు. నేనిప్పుడు నూతన కార్యమును చేసేదను, అది తక్షణమే జరుగును, మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాట వేయుదును, మరుభూమిలో త్రోవ వేయుదును అని ప్రభువు పలుకుచున్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆ దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీ కుటుంబాలని, మీ బిడ్డలని, మీకున్న సమస్తాన్ని కూడా చల్లగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడాలని నా యొక్క ప్రార్థన. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏదైనా కానీ నూతనమైనటువంటిది అంటే మనందరికీ కూడా చాలా సంతోషం. క్రొత్త బట్టలంటే సంతోషం, క్రొత్త ఇల్లంటే సంతోషం, పిల్లలకి కొత్త పుస్తకాలంటే చాలా సంతోషం. ఆ ప్రత్యేకమైన వాసన వస్తుంది, మనకందరికి కూడా అలవాటే. కొత్త కార్ అంటే, కొత్త టూ వీలర్ అంటే, మోటార్ సైకిల్ అంటే యువకులకి ముఖ్యంగా చాలా ఆసక్తి ప్రియులారా. అదేవిధంగా నూతనంగా పుట్టినటువంటి బిడ్డ అంటే ఆ బిడ్డ చుట్టూ చేరి చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వెలిబుచ్చుతారు. నూతనమైనటువంటిది అంటే చాలామందికి సంతోషం, అందరికీ ఆనందం ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఈ రోజున దేవుడు మనకి బైబిల్ గ్రంథం నుండి ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా ఆయన కూడా నూతనమైన కార్యాలు, నూతనమైన సంగతులు, నూతనమైన ప్రదేశాలు, నూతనమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధముగా ఉండే దేవుడిగా బైబిల్ గ్రంథం మనకి పరిచయం చేస్తుంది. నీవు నేను మాత్రమే కాదు, స్వయముగా దేవుడే మన జీవితాలలో నూతనమైన క్రియలు, నూతనమైన కార్యాలు, నూతనమైన సంగతులు, నూతన హృదయాన్ని, నూతన భూమిని, నూతన దీవిని కలుగజేసేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, బైబిలులో తనను తాను మనకు ఎరుకపరచుకున్న నిజదేవుడు నూతనమైనటువంటి కార్యాలు చేసేటువంటి వాడిగా ఉన్నాడు మన జీవితాలలో. ఇది సత్యం ప్రియులారా. సృష్టిని ఒకసారి చూస్తే, దేవుడు కలుగజేసిన సృష్టిని, అది ఎల్లప్పుడూ కూడా నిత్య నూతనంగా మారుతూనే ఉంటుందండి. ఒక చిన్న మొక్క స్ప్రౌట్ అవుతుంటే, పైకి వస్తుంటే ఒక పరమానందం కలుగుతుంది. ఒక వసంతకాలం వచ్చిందంటే ఒకలాంటి ఆనందం కలుగుతుంది. కొత్తగా ఆకులు రావటం, నూతనంగా మనకంతా కూడా కనబడుతుంది ప్రకృతి అంతా కూడా. ఇది దేవుని సృష్టి, ఇది దేవుని యొక్క కార్యం ప్రియులారా. ఈనాడు మనం ప్రియులారా ఈ నూతన సంవత్సర సందర్భంగా దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో వాగ్దానము చేసినటువంటి 5 నూతనమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి చాలా స్పష్టంగా ఈ విధముగా పలుకుతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఒక నూతన కార్యమును చేస్తాను మీ జీవితంలో అంటున్నాడు. తరువాత నేను మీ ప్రాంతాలని, మీ స్థలాలని, మీ కుటుంబాలని ఒక నూతనమైన స్థలములుగా మారుస్తాను అంటున్నాడు. ఆ తరువాత నేను మీకు నూతనమైన సంగతులను, విశేషాలను తెలియజేస్తాను అంటున్నాడు. ఆ తరువాత 4వదిగా దేవుడు అంటున్నాడు, నేను మీకు ఒక నూతనమైన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. చివరిగా అతి ముఖ్యంగా దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు భువిని, దివిని, సమస్తాన్ని కూడా నూతనంగా మారుస్తాను మీ కొరకై అని వాగ్దానము చేస్తున్నాడు. ఈ 5 అంశాలన్నీ కూడా మన జీవితాలకు అన్వయించుకోవడానికి ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ఆ దేవుని వేడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క వాక్య పరిచరణ ఆలకిస్తూ ఉండగా దేవుడు ప్రియులారా మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనములో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇప్పుడు నేను ఒక నూతన కార్యమును చేసేదను,
అది తక్షణమే జరుగును, మీరు దానిని వెంటనే చూతురు. ప్రియులారా, నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటున్న మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ నూతన సంవత్సరం మనకి దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన. ఈ నూతన సంవత్సరం ప్రియులారా మనకి దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క నూతనమైన కార్యముగా మనం భావించాలి. మనకంటే శ్రేష్ఠులు, మనకంటే మంచివారు, మనకంటే గొప్పవారు, మనకంటే అధికులు లోకానుసారముగా ప్రియులారా గడచిన సంవత్సరం ఎంతోమంది కాలం చేశారు, జీవితాన్ని ముగించారు. కానీ దేవుడు నిన్ను నన్ను ఇంకా బ్రతికించి ఉంచాడు అంటే, దేవుడు నాకు నీకు ఇంకా ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి అనుగ్రహాన్ని, కృపను దయచేశాడు అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు ఏదో నూతన కార్యాన్ని చేయడానికి సిద్ధపడుతున్నాడు. దీనిని మనం విశ్వసించాలి. ఇది దేవుని యొక్క వాగ్దానముగా మనం స్వీకరించాలి. మన హృదయాన్ని తెరచి ఆ యొక్క నూతనమైన కార్యాన్ని విశ్వాసముతో, లోకానుసారముగా కాదు బిడ్డలారా, నమ్మకముతో, దేవుని మీద అపారమైనటువంటి ఆశతో, నిరీక్షణతో ఆహ్వానించుకోవాలి. ఒకవేళ దేవుడు నేను నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేస్తానని పలికినా కానీ నీవు సిద్ధపడిన మనసుతో ఆ నూతన కార్యాన్ని స్వీకరించేటువంటి స్థితిలో నువ్వు లేకపోయినట్లయితే అయ్యో మనకు అనర్థం ప్రియులారా. కాబట్టి బిడ్డలారా, దేవుడు ఈ రోజున పలికిన మాట ఏమిటి అంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనములో, నేను నూతన కార్యమును ఒకదానిని చేయబోతున్నాను, అది తక్షణమే జరుగును, మీరు దానిని వెంటనే చూతురు. ఈ దేవుని వాగ్దానాన్ని పట్టుకొని, దేవా నీవు మాకు వాగ్దానము చేసి ఉన్నావయ్యా, నా జీవితంలో నువ్వు ఏ నూతన కార్యాన్నైతే, ఏ ఆశీర్వాద కార్యాన్నైతే, ఏ దీవెనకరమైనటువంటి కార్యాన్నైతే చేయదలుచుకున్నావో ప్రభువా దానిని చెయ్యి, నేను సిద్ధముగా ఉన్నా ప్రభువా అని నీ హృదయాన్ని తెరచి ఆ ప్రభువుని ఆహ్వానించుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రియ దేవుని బిడ్డ, గడచిన సంవత్సరములో నీ ఒకవేళ ఏ నూతన కార్యాన్ని గురించి అయితే దేవుని అడిగి ఉన్నావో, ఏ నూతన కార్యమైతే నీ జీవితంలో జరగలేదని అనుకుంటున్నావో, ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా, ఇదిగో నేను ఒక నూతన కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాను, అది తక్షణమే జరుగును, అది వెంటనే చూస్తావని పలుకుతున్నాడు. దేని గురించి కావచ్చు అది? నేను మారాలి అనుకున్నావా, మారలేకపోయావా? గడిచిన సంవత్సరం దేవుడు నీకు శక్తినిస్తానంటున్నాడు. నీ వివాహాన్ని గురించి అనుకుంటున్నావా, నీకు వివాహం జరగలేదా? ఒకవేళ దేవుడు అంటున్నాడేమో నీ జీవితంలో ఆ నూతన కార్యాలను నేను జరిపిస్తాను అంటున్నాడు. ఒక ఉద్యోగాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావా? గడిచినటువంటి దినాలన్నిటినీ కూడా అది జరగడం లేదా? నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని జరిపిస్తాను అంటున్నాడు. ఒక ఇంటి గురించి, లేకపోతే ప్రియులారా ఒక వ్యవసాయం గురించి, ఒక వ్యాపారం గురించి, నీవు ఒక గృహాన్ని గురించి, ఒక గర్భఫలాన్ని గురించి, ఒక నూతన కార్యాన్ని గురించి నీవు దేవుని అడుగుతుంటే అది జరగటం అనేది అనుకుంటున్నావా? దేవుడు ఈ రోజున ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా దేవుడు నీతో వాగ్దానము చేస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు నేను ఒక నూతన కార్యమును చేసేదను, అది తక్షణమే జరుగును, దానిని మీరు వెంటనే చూతురు అని పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ నీ హృదయ నిండినటువంటి స్తోత్ర గీతాలు పాడుతూ, దేవా ఆ నూతన కార్యాలను నా జీవితంలో జరిపించయ్యా, నీ వాగ్దానాన్ని పట్టుకుని నేను అడుగుతున్నానయ్యా అని దేవుని వేడుక బిడ్డ. దేవుడు తన యొక్క బైబిల్ గ్రంథంలో స్వయముగా తానే చెప్పినట్టు మాట ఏమిటి అంటే, భూమి ఆకాశములు గతించినను, ఇదిగో నేను చెప్పినటువంటి ఈ వాక్యములో, ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక్క పొల్లు కూడా నెరవేరపడకుండా గతించదు అని పలికాడు. ప్రభువుని వేడుకుందాం. దేవా నీవు నా జీవితంలో ఏ నూతన కార్యాన్నైతే చేయడానికి సిద్ధముగా ఉన్నావో దానిని స్వీకరించే స్థితిని నాకు దయచేయి ప్రభువా, దానిని స్వీకరించే మనస్సును నాకు దయచేయి ప్రభువా. ప్రియులారా, ఇచ్చేవాడు సిద్ధముగా ఉన్నా కానీ స్వీకరించేవాడు కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధముగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. నీవు స్వీకరించేటువంటి స్థాయిలో లేకపోతే మనమే నష్టపోతాం. దేవుని యొక్క వరాలన్నీ కూడా మనను కోరుకునేది ఏమిటి అంటే, సిద్ధపడిన మనస్సుతో మనం ఉండాలి.
సిద్ధపాటు లేకపోతే మనం దాన్ని పొందుకోలేము. బైబిల్ గ్రంథంలో మత్తయి శుభవార్త 25వ అధ్యాయములో యేసు భగవానుడు 10 మంది కన్యల గురించి మాట్లాడతారు. 5 బుద్ధి కలిగిన కన్యలు, 5 బుద్ధి లేనటువంటి కన్యలు. బుద్ధి కలిగిన కన్యలు సిద్ధపడ్డారు, దేవుని కుమారునే స్వీకరించారు, వివాహ ఆ పురుషుని స్వీకరించారు, పెండ్లి కుమారుని స్వీకరించారు. బుద్ధి లేనటువంటి కన్యలు ఆ పెండ్లి కుమారుని స్వీకరించలేకపోయారు. కారణం ఏమిటి అంటే వారు సిద్ధపడి లేరు. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా నీ పాత్రను శుభ్రము చేసుకొని, నీ హృదయాన్ని ఖాళీ చేసుకొని, దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి ఆ నూతన కార్యాన్ని స్వీకరించటానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ఒకవేళ ఇప్పటికీ సిద్ధము లేకపోతే దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని గడిపి, దేవా నన్ను శుద్ధి చేయి ప్రభువా, నా జీవితాన్ని నన్ను నీకు ఈ నూతన సంవత్సర ప్రారంభ దశలో పరిపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నానయ్యా. నీవు తలపెట్టిన, నేను కోరుకున్నటువంటి ఆ నూతన కార్యాన్ని నా జీవితంలో జరిగించు. ప్రియులారా, కొన్ని సందర్భాలలో ఈ విషయాన్ని కూడా మీకు చెబుతున్నాను. నీవు కోరుకున్నదే దేవుడు ఇవ్వకపోవచ్చు కాక, కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు ఎప్పుడు తలంచునా కానీ నువ్వు కోరుకున్న దానికంటే, నీవు ఊహించిన దానికంటే ఘనమైన కార్యాలను నీ జీవితంలో చేసేటువంటి వాడై ఉన్నారని పౌలు గారు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి నీవు దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకో. దేవా, నీవు తలంచిన ఆ కార్యాన్ని నా జీవితంలో ఎరిగించు, నా జీవితంలో జరిగించు, నా జీవితంలో సఫలీకృతము చెయ్యని వేడుకో. మొట్టమొదటి వాగ్దానం ప్రియులారా, ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా, ఇదిగో నేను నీ జీవితంలో ఒక నూతన కార్యమును చేసేదను, అది తక్షణమే జరుగును, దానిని నువ్వు వెంటనే చూస్తావని పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక ప్రియులారా, దేవుడు మనకి నూతన సంవత్సరంలో జరిపిస్తానని పలుకుతున్నటువంటి రెండవది ఏమిటి అంటే, ఇదిగో వాక్యాన్ని చదువుకుంటే, నూతన స్థలాలుగా మారుస్తానంటున్నాడు. మన జీవితాలలో ఉన్నట్టు ప్రాంతాలని, ప్రదేశాలని, స్థలాలని నూతన స్థలాలుగా మారుస్తానంటున్నాడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుంటే, అక్కడ దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, 35వ అధ్యాయం, ఎండిన ఎడారి సంతసించునుగాక, మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక, అది జాజిపూలు పుయ్యునుగాక, సంతసముతో పాటలు పాడునుగాక, అది లెబానోను వైభవముగా అలరారునుగాక, కర్మేలు షారోను మండలముల వలె సారవంతమగునుగాక, ఎల్లరును ప్రభువు వైభవమును గాంతురుగాక, మన దేవుని తేజస్సును చూతురుగాక. ప్రియులారా, రెండవ వాగ్దానం ఏమిటి అంటే, నీవు జీవించే ఇంటిని, నీవు నడచే ప్రాంతాన్ని, నీ ఉద్యోగం చేసే స్థలాన్ని, నీ వ్యాపారం చేసే స్థలాన్ని, లేక నీ వ్యవసాయం చేసే స్థలాన్ని ఒక నూతన స్థలముగా మారుస్తానంటున్నాడు. ఇది దేవుని యొక్క రెండవ అతి ముఖ్యమైన వాగ్దానం. ప్రియులారా, నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా నీ ప్రాంతాన్ని, నీ స్థలాన్ని నూతనంగా మారుస్తానని పలుకుతున్నాడు. ఇదిగో యెషయా గ్రంథం 35వ అధ్యాయము 1వ వచనములో దేవుడు అంటున్నాడు, ఎండిన ఎడారి సంతసించునుగాక, మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక అంటున్నాడు. ఏ సందర్భంలో పలుకుతున్నాడు దేవుడు ఈ మాటని అంటే, ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు దేశము పరాయి దేశ పరిపాలన కింద ఉన్నప్పుడు ఆ భూమి, ఆ ప్రజలు మ్రగ్గిపోతూ ఉన్నారు. శాంతి లేదు, సమాధానం లేదు ఆ ఇశ్రాయేలు దేశానికి. ఆ రోజుల్లో యెషయా గ్రంథం 35వ అధ్యాయం రాసిన సమయంలో ప్రియులారా, అస్సిరియా రాజు వారి మీదకి దండయెత్త చేసుకుని వచ్చి వారిని రాచి రంపాన పెడుతున్నట్టు ప్రాంతం. ఆ భూమికి శాంతి లేదు, సమాధానం లేదు ప్రియులారా. సంతోషంతో వారి ఇళ్లల్లో వాళ్ళే జీవించలేకపోతున్నారు. భయభ్రాంతులతో వారి కుటుంబాలు, వారి వ్యాపార స్థలాలు, వారి వ్యవసాయ స్థలాలు, వారి గొర్రెలు ఉండే స్థలాలు కూడా భయభ్రాంతులతో నిండి ఉన్నాయి. అటువంటి సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఎండిన ఎడారిగా ఉన్నటువంటి నీ ఇల్లు, ఎండిన ఎడారిగా ఉన్నటువంటి నీ వ్యాపార స్థలము, ఎండిన ఎడారిగా ఉన్నటువంటి నీ వ్యవసాయ స్థలము, ఎండిన ఎడారిగా ఉన్నటువంటి నువ్వు కొన్నటువంటి భూమి పుష్పించి పూలు పూస్తుంది. ప్రియులారా, అభివృద్ధిని దేవుడు ప్రసాదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు.
ఒకవేళ గడిచినటువంటి సంవత్సరం అంతా కూడా నువ్వు ఉంటున్న ఇల్లు నువ్వు అనుకుంటున్నావేమో దీవెనకరముగా లేదు, ఆశీర్వాదకరముగా లేదంటున్నాడు. ఈనాడు ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా దేవుడు అంటున్నాడు, ఆ ఇంటిని పుష్పించి పూలు పూయినట్లుగా సంతసముతో నిండినట్లుగా చేస్తానంటున్నాడు. మరుభూమిగా మారి ఉన్నదేమో నీ కుటుంబం, మరుభూమిగా మారి ఉందేమో నీ వ్యాపార స్థలము, మరుభూమిగా మారి ఉందేమో నీ వ్యవసాయ స్థలం. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, దానిని ఆ ప్రాంతంలో నువ్వు సంతసిస్తావు, ఆ భూమిని ప్రమోదము చెంది పుష్పాలు పూయినదిగా చేస్తానంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, అది లెబానోను వైభవముగా నీకు దీవెనలు తీసుకొని వస్తుంది, కర్మేలు షారోను మండలముల వలె సారవంతమగునట్లుగా దీవెనకరముగా మారుస్తానంటున్నాడు. ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క వాగ్దానముగా మనం స్వీకరించుతాం. అదేవిధముగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనములో ప్రియులారా దేవుడు అంటున్నాడు, చాలా చక్కని మాటలు ప్రియులారా, చాలా ముఖ్యమైన మాటలు. నేను ఎడారిలో బాటలు వేయుదును, మరుభూమిలో త్రోవ వేయుదును. ఈ మాట ఆలకించండి ప్రియులారా. నీ ఇల్లు ఒక జీవము లేనటువంటిదిగా ఉందా? ఇప్పటిదాకా నీవు జీవిస్తున్నటువంటి ఆ ప్రదేశము సంతోషమునివ్వనటువంటిదిగా, శాంతినివ్వనటువంటిదిగా ఉందా? ఈనాడు ప్రియులారా యెషయా గ్రంథం 43వ అధ్యాయము 20వ వచనంలో ఒక ముఖ్యమైన మాట చెప్తున్నాడు. నేను నీ జీవితంలో, నీ ప్రాంతాలలో ఎడారిలో నదులు పారిస్తానంటున్నాడు. ఎడారి అంటే ఏంటి? నీళ్ళు ఉండవు అక్కడ, జీవం ఉండదు అక్కడ. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 20వ వచనములో, నేను ఎడారిలో నదులు పారిస్తాను, నేను ఎన్నుకున్న ప్రజలకు నీటిని కొనివత్తును, అక్కడ నిప్పుకోళ్ళు, నక్కలు మొదలైన మృగములు జీవం అలా అలరారుతుంది, జీవం ఒట్టిపడుతుంది. ఇది దేవుని యొక్క వాగ్దానం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని నా వాగ్దానముగా చేసుకొని దేవుని సన్నిధిలో నేను మొరపెట్టి ప్రార్థన చేయగలిగితే ఆ దీవెన నాదవుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యముగా దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుకుంటే, ఇదిగో నేను ఒక నూతన ఆకాశమును, నూతన భూమిని, నూతన ప్రాంతాన్ని కలుగజేస్తానని పలుకుతున్నాడు. ప్రియులారా, ఇదిగో నీ ప్రాంతాలు, నీ ప్రదేశాలు, నీ కుటుంబ స్థలాలు, నీకున్న స్థలాలు, నీ వ్యాపార స్థలాలు, నీ వ్యవసాయ స్థలాలు, అది ఏదన్నా కావచ్చు. ఒకవేళ ఎండిన ఎడారిగా, అభివృద్ధి లేనటువంటిదిగా ఉందా? దేవుడు ఈ రోజున ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా నీతో ఈ వాగ్దానకరమైన మాటలను పలుకుతున్నాడు. ఏమిటి అది? యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1-2 వచనాలు, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19-20వ వచనం ముఖ్యంగా, ఇదిగో ఆ నేలలో నేను నీటిని పారిస్తాను, జలాలను పారిస్తాను, జీవాన్ని తీసుకుని వస్తాను, జీవం ఉట్టిపడులాగున చేస్తాను, పుష్పాలు పుష్పించులాగున, ఫలాలు పండులాగున నేను చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని సిద్ధపడిన మనసుతో దేవుని మొరపెట్టి ప్రార్థన చేయి. ఈ వాక్యం ఒకవేళ నీకోసమే దేవుడు చెప్తున్నాడేమో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా. ప్రియులారా, ఈ రోజున నేను ముఖ్యంగా దేవుడు మనకిచ్చేటువంటి 5 నూతనమైనటువంటి కార్యాలు ఏమిటి, 5 నూతనమైన విషయాలు ఏమిటి ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా. ప్రియులారా, నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటున్న లోకానుసారమైన వ్యక్తులకి అది ఆ రోజు వరకే పరిమితం అవుతుందేమో, కానీ నీవు నేను దేవుని నమ్మిన బిడ్డలుగా ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయగలిగితే అది మన జీవితం అంతా కూడా, సంవత్సరం అంతా కూడా మనతో ఉండబోతుంది. మొదటిది ఏమిటి? ఆయన నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. రెండవది ఏమిటి? ఆయన నీ స్థలాలని, నీ ప్రాంతాలని నూతనంగా మార్చబోతున్నాడు. మూడవది ఏమిటి అంటే ప్రియులారా, అతి ముఖ్యమైనటువంటిది, ఆయన నీకు నూతనమైన సంగతులతో నింపబోతున్నాడు, నూతనమైన విశేషాలతో నింపబోతున్నాడు, నూతనమైన సంగతులు నీకు చేయబోతున్నాడు. గడిచిన కాలమంతా కూడా నువ్వు ఏ సంగతి విన్నా కానీ నీరసపడేటువంటి సంగతులు విన్నావా? నిరుత్సాహాన్ని కలిగించే వార్తలు విన్నావా? నీ జీవితంలో, నీ బ్రతుకులో దేవుడు ఈరోజు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా ఇక నుండి నీవు నూతనమైన సంగతులు వింటావు. మనం అంటాం కదా, ఎప్పుడు నేను విన్నా కానీ అన్నీ కూడా అశుభవార్తలే,
కీడు కలిగించే వార్తలే నా జీవితంలో. ఏది వినాలని భయపడుతున్నాను, నా బ్రతుకుల్లో ఏది వినాల్సి వస్తుందో అని భయపడేటువంటి దినాలు అంటున్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా ఇక నుండి నీవు నీ జీవితంలో నూతనమైన సంగతులు వింటావు, నూతనమైన విశేషాలు వింటావు, నూతనమైన విషయాలు ఆలకిస్తావు. ఆ విషయాలు నీ జీవితంలో నూతనమైన సంగతులు జరుగుతాయి అని పలుకుతున్నాడు పిల్లరా. యెషయా గ్రంథము 42వ అధ్యాయము, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను పూర్వము చెప్పిన సంగతులు నెరవేరునవి, ఇప్పుడు క్రొత్త సంగతులు తెలియజేసేదను, అవి జరగక మునిపే వాటిని ఎరిగింతును. మరొకసారి పిల్లారా, నేను యెషయా గ్రంథము 42వ అధ్యాయము 9వ వచనము, నేను పూర్వము చెప్పిన సంగతులు నెరవేరినవి, ఇప్పుడు కొత్త సంగతులు తెలియజేసేదను నీ జీవితంలో, అవి జరగక మునిపే వానిని నీకు ఎరిగించదను అని పలుకుతున్నాడు. ప్రియులారా, నీ జీవితంలో ఒక నూతనమైన సంగతిని తెలియజేస్తానంటున్నాడు. నువ్వు ఏదైతే వినాలని ఆశపడుతున్నావో ఇప్పటి వరకు కూడా, అయ్యో ఇది జరుగుతుంది, ఈ వార్త వినాలి అనేటువంటి ఆశతో నువ్వు ఉన్నామేమో. ఒకవేళ దేవుడు అంటున్నాడు ఈ రోజున, ఇప్పుడు ఒక నూతనమైన సంగతిని, ఆశీర్వాదకరమైన సంగతిని, దీవెనకరమైన సంగతిని నేను నీకు తెలియజేయబోతున్నాను, అది జరగక మునిపే నీకు ఎరిగిస్తాను కూడా అని పలుకుతున్నాడు. నాకు ఉద్యోగం వచ్చింది అనే వార్త వినాలని నీ చెవులు నీవు నిక్కరించుకొని ఉన్నావా? నాకు అభివృద్ధి వచ్చిందనేటి వార్తను వినాలని నీవు ఆశతో ఎదురు చూస్తున్నావా? అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, నా కుమారుడు మారు మనసు లేకుండా జీవిస్తున్నాడు, నా కుమార్తె మారు మనసు లేకుండా జీవిస్తుంది, నా భార్య హృదయ పరివర్తన లేకుండా జీవిస్తుంది, నా భర్త హృదయ పరివర్తన లేకుండా జీవిస్తున్నాడు, నా భర్త మారాడు, నేను మారుతున్నా అనే ఆ వార్త వినాలని ఆశపడుతున్నావా? ఆ సంగతి వినాలని ఆశపడుతున్నావా? ఆ యొక్క విశేషాన్ని వినాలని ఆశపడుతున్నావా? దేవుడు అంటున్నాడు పిల్లరా, ఇప్పుడు నూతనమైన సంగతులు, నూతనమైన విషయాలు నీకు తెలియజేస్తానంటున్నాడు, అవి జరగక మునిపే నీకు ఎరిగిస్తానంటున్నాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 9వ వచనములో, నేను పూర్వము చెప్పిన సంగతులు నెరవేర్చాను, దేవుని యొక్క మాటలు నిరర్ధకము కానేరవో. దేవుడు ముందుగానే ఏమంటున్నాడు, నేను ఎప్పుడైతే ఒక ప్రజలకి, ఒక మనిషికి, ఒక వ్యక్తికి నేను ఒక విషయాన్ని వాగ్దానం చేస్తానో ఆ కార్యాలను నేను జరిపించే దేవుడినై ఉన్నాను, నేను మాటల దేవుడిని కాదు, నేను చేతల దేవుడిని పలుకుతున్నాడు అని పలికి ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనములో, నేను పూర్వము చెప్పిన సంగతులు నెరవేర్చాను. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను ఒక నూతనమైన సంగతిని నీకు తెలియజేస్తాను, అది జరగక మునిపే నీకు ఎరుకపరుస్తానని పలుకుతున్నాడు. ఎంత ఆశీర్వాదకరమైన మాటలు బిడ్డలారా, ఎంత దీవెనకరమైన మాటలు ఇవి, దేవుని యొక్క వాగ్దానాలు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన మాటలని ఈనాడు నీకు నాకు చెప్తున్నాడు. వీటిని స్వీకరించాలంటే ప్రియులారా, నీవు సిద్ధపడి ఉండాలి, నేను సిద్ధపడి ఉండాలి. సిద్ధపడిన మనసు మనలో లేకపోతే దేవునికి కృపను మనం పొందుకోలేం ప్రియులారా. ఒక వ్యక్తి మనకి విలువైన అమూల్యమైన అమృతాన్ని మనకు పాత్రలో పోస్తానంటున్నాడు, విలువైన అమూల్యమైనటువంటి తేనెని మన పాత్రలో పోస్తానంటున్నాడు. కానీ మన పాత్ర నిండా కూడా సద్దన్నం, మురిగిపోయిన అన్నం ఉంది, పనికిరానట్టు వస్తువులతో నింపి ఉన్నాం. ఏం జరుగుద్ది? ఆ పాత్రలో పోస్తే అదంతా కింద పోతుంది. బిడ్డలారా, నీవు నేను చేయాల్సింది ఏమిటి అంటే, దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా నీ జీవితంలో ఒక నూతనమైన సంగతిని నీకు వినిపిస్తానంటున్నాడు, ఒక నూతనమైన విశేషాన్ని నేను జరిపిస్తానంటున్నాడు. నీ హృదయాన్ని ఖాళీ చేసుకో. ఒకవేళ నీ హృదయం పాపములో ఉందా, దేవుని యొక్క దీవెనలు స్వీకరించే స్థితిలో లేనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావా, సిద్ధపడు. అది లేకుండా ఇది లేదు, గుర్తుపెట్టుకో. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నేను నీకు సహాయం చేయడం చేతగాని వాడిని కాను, నిన్ను దీవించడానికి నా చేతులు కొరచపడి లేవు. నీ పాపమే, నీ చెడు జీవితమే నీకు నాకు మధ్య అడ్డుగోడగా ఉంది. ఈ నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని ప్రారంభించు.
దేవుడు నీకు నూతనమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాడు, నూతనమైన ఆశీర్వాదాన్ని తెలియజేయాలనుకుంటున్నాడు, నూతనమైన దీవెనలతో నింపాలనుకుంటున్నాడు. నీవు సిద్ధపడి ఉన్నావా? లేకపోతే నా జీవితం అలానే బ్రతికింది, నా బ్రతుకు అలానే బ్రతికింది, నేను అట్నే బ్రతుకుతానంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడిలాగానే ఉంటుందని బ్రతుకు నీ మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాడు పిల్లారా. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనములో ఈ విధంగా అంటున్నాడు, నేను పూర్వము చెప్పిన సంగతులు నెరవేర్చాను, ఇప్పుడు నూతనమైన సంగతి నీకు తెలియజేస్తాను, అది జరగక మునిపే నీకు ఎరిగిస్తాను. ప్రియమైన బిడ్డ, నీ దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన మీద ఆధారపడినటువంటి బిడ్డల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసేటువంటి వాడు కాడు. ఒకవేళ నీ జీవితంలో నీవు నాకు ఉద్యోగం వచ్చింది అనే సంగతిని వినబోతున్నావేమో, నాకు గర్భఫలం వచ్చిందనే సంగతిని వినబోతున్నావేమో, నా భర్త మారాడనే సంగతి, నా భార్య మారాడనే సంగతి, నా పిల్లలు మారారనే సంగతిని వినబోతున్నావేమో, స్వీకరించు హృదయాన్ని తెరిచి. నా యొక్క హృదయంలో మార్పు లేదు, నా బ్రతుకుల్లో మార్పు లేదు, హృదయ పరివర్తన లేదనేటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? ఒకవేళ నీవు ఈ రోజున దేవుని స్వరముగా ఆలకిస్తున్నామేమో, బిడ్డ నీకు నేను శక్తినిస్తున్నాను, నీ జీవితాన్ని మార్చబోతున్నాను, నీ పాప జీవితాన్ని నేను మార్చబోతున్నానే సంగతిని వింటున్నావా ఆత్మీయంగా? లేకపోతే నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో నీవు దేవుడు నీతో చెప్పబోతున్నాడా? అభివృద్ధి గురించి చెప్పబోతున్నాడు, ఏదైనా కావచ్చు బిడ్డలారా. దేవుని యొక్క ఆశీర్వాదాలు పరంపరగా మన మీద కుమ్మరించబడుతున్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుకుంటాం పిల్లారా. ఏమని చదువుకుంటాం? ఆయన దీవెనలు అట్టండి మనకి ఒకటిగా రాలేదంటండి, కుంభవృష్టిగా వస్తాయంటండి. ఆ దీవెనలు అంటండి మనకి అనుగ్రహాల పరంపరగా మనకు వస్తాయంటండి. ఒక్కొక్కటి కొసిరి రాదంటండి, తక్కువగా రాదంటండి. ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు సిద్ధముగా ఉన్నావా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి? మేము కృపాసత్యములతో నిండినటువంటి ఆయన మహిమను చూచితిమి అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు పిల్లారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనములో ఆయన పరిపూర్ణత నుండి మనమందరము కూడా కృప వెంబడి కృపను మనం పొందుకున్నాము. కృప వెంబడి కృపను, అనుగ్రహాల పరంపరను మనం పొందుకున్నాం. ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను కృప వెంబడి కృపతో నింపటానికి. నువ్వు సిద్ధముగా ఉన్నావా? దేవుడు అంటున్నాడు పిల్లకు దేవుని బిడ్డలారా, నూతనమైన సంగతులను నువ్వు వినబోతున్నావు, నూతనమైన విషయాల గురించి నువ్వు వినబోతున్నావు, నూతనమైన విషయాన్ని నేను చేయబోతున్నాను నీ జీవితంలో అని దేవుడు పలుకుతున్నాడు పిల్లకు దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 48వ అధ్యాయము, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 6-7 వచనాలని జాగ్రత్తగా చదువుకుందాం పిల్లారా. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. నేను చెప్పినవన్నీ నెరవేరినవి. దేవుడు అంటున్నాడండి, అవును నెరవేరుతాయని చెప్పినటువంటివి. నేను చెప్పినవన్నీ నెరవేరినవి కనుక మీరు నా వాక్కుల యథార్థమును అంగీకరించవలను. నేనిప్పుడు మీకు క్రొత్త సంగతులను తెలియజేయుచున్నాను, నూతనమైనటువంటి వార్తలు మీకు వినిపించబోతున్నాను. వీరిని గూర్చి మీరింతవరకు వెరుగరు. ఈ కార్యములను నేను ఇప్పుడే నిర్ణయించితిని మీ కొరకై ఒక నూతన కార్యాన్ని. వీరిని గూర్చి మీరింతవరకు విని ఉండలేదు కనుక ఈ సంగతులు మీరిదివరకే తెలియనని మీరు చెప్పవలదో. మీరు ప్రియులారా సిద్ధముగా ఉంటే దేవుడు అంటున్నాడు, ఈ కార్యం నేను ఇప్పుడే ఈ నూతన సంవత్సరంలో మీకోసం ఆశీర్వాదముగా పంపిస్తున్నాను. ప్రియ బిడ్డ, నీ హృదయాన్ని తెరువు. ఈ నూతన సంవత్సరంలో కొన్ని గడియలు దేవుని సన్నిధిలో గడుపు. ఒకవేళ ఈరోజు నీకు కుదరలేదనుక అంత సమయం ఈ నూతన సంవత్సరం మొదటి దినాలలో ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపటానికి ప్రయత్నం చేయి. దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలో ఒక నూతనమైన విషయాన్ని, నూతనమైన సంగతిని చెయ్యబోతున్నాను అని పలుకుతున్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనములో దేవుడు వాగ్దానం చేసిన మాటలు జ్ఞాపకం చేసుకో బిడ్డ. నేను మీ కొరకై మీ అభివృద్ధి కొరకే కానీ మీ వినాశనము కొరకు నేను కార్యాలని విశేషాలను చేపట్టను. మీ కొరకై ఏర్పాటు చేసినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు నాకు మాత్రమే తెలియను.
ఇదిగో అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థింతురు, నేను మీకు సమాధానం ఇస్తును, జవాబిత్తునని పలుకుతున్నాడు. మొరపెట్టి ప్రార్థన చేద్దాం, ఆయన సన్నిధికి వెళదాం, ఆయనను వేడుకుందాం. ఆ నూతనమైన విషయం ఏంటో దేవుడు మనకు వినిపించాలనుకుని, నూతనమైన అద్భుత కార్యం ఏమిటో మనకి ఇవ్వాలనుకుంటుంది. విందాం, ఆశీర్వాదాన్ని స్వీకరించుదాం ప్రియులారా. ఇక 4వది దేవుడు మన జీవితంలో చేయాలనుకుంటున్నటువంటిది, నిదానంగా ముఖ్యమైన విషయానికి మనం వద్దాం ప్రియులారా. దేవుడు ఈ నూతన సంవత్సర సందర్భంగా ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో పలికే 4వ ఆశీర్వాదకరమైన నూతన విషయం ఏమిటి అంటే, నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు నీకు నాకు దేవుడు ప్రియులారా. నూతనమైన మనస్సుని ఇస్తానంటున్నాడు ప్రియులారా. ఇదిగో మనం మొదటిగా విన్నట్టు 3 ముఖ్యమైనటువంటివే. ఏమిటి? నూతనమైన కార్యము, నూతనమైన సంగతి, నూతనమైనటువంటి స్థలాలు. ఇవి 3 మంచివే. కానీ ప్రియులారా, శ్రేష్టమైనటువంటిది ఏమిటి అంటే నూతనమైన హృదయం. ప్రియులారా, నాకు కోట్ల రూపాయలు ఉన్నా కానీ మనశ్శాంతి లేని హృదయం ఉందనుకో, నాకు ఏం ఉపయోగం, ఏం ప్రయోజనం? కాబట్టి బిడ్డలారా, దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు నూతనమైన హృదయాన్ని ఇవ్వబోతున్నాను అని పలుకుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయములో దేవుడు ఈ రీతిగా పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా, నూతన సంవత్సరంలో అడుగుపెడుతుండగా దేవుడు నీతో నాతో ఈ విధంగా చలిస్తున్నాడు. బిడ్డ, నువ్వు నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా నేను నీకు వాగ్దానం చేసేటువంటి ఆశీర్వాదకరమైన దీవెన ఏమిటి అంటే, నేను నీకు ఒక నూతనమైన హృదయాన్ని ఇవ్వబోతున్నాను. మేబీ గడచిన కాలం అంతా కూడా పాపముతో నిండిన హృదయముతో నువ్వు జీవించావేమో, ఆనందము లేనటు జీవితంతో జీవిస్తున్నావేమో, ఎప్పుడూ కూడా వేదన భరితమైనటువంటి హృదయముతో నువ్వు బ్రతుకుతున్నావేమో. దేవుడు ఈ రోజున నీతో పలుకుతున్నాడు, నేను నీకు ఈ నూతన సంవత్సరంలో ఇదిగో ఆనందముతో నిండినటువంటి ఒక నూతనమైన హృదయాన్ని నీకు ప్రసాదిస్తానని పలుకుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, మీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను, మీ నుండి రాతి హృదయమును తొలగించి నూతనమైన హృదయమును ఉంచెదను, నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించినట్లుగా, నా విధులు పాటించినట్లుగా నేను చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప దీవెన బిడ్డ, ఎంత గొప్ప ఆశీర్వాదం ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా. ఒకవేళ నీవు గడచిన దినాలలో నేను మారాలి 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 అనుకొని మారలేకపోయావా, దేవుడు ఈ రోజున తన యొక్క ఆత్మను నీకు ప్రసాదించి నీకు శక్తినిస్తానంటున్నాడు. నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా నీ భర్త మారలేదు, మారడం లేదు, ఎంతగా ఎన్నాళ్ళు ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నావా, నా భార్య మారడం లేదు, నా భార్య మారడం లేదు నువ్వు అనుకుంటున్నావా, నా బిడ్డలు మారడం లేదు, హృదయ పరివర్తన చెందటం లేదు, దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నారని నువ్వు అనుకుంటున్నావా, దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నీ నడత బాగలేదా, నీ కుటుంబంలో బిడ్డల యొక్క నడవడిక బాగలేదా, నీ భర్త నీతో సంతోషముగా మాట్లాడట్లేదా, అటువంటి హృదయం అతనికి లేదా, నీ భార్య నీకు సంతోషాన్ని కలిగించటం లేదా, అటువంటి హృదయం నీకు లేదా, నీ ఉద్యోగంలో ఉన్న సమయంలో నీ యజమానుడు కానీ లేకపోతే నీ అధికారి కానీ అటువంటి హృదయం లేకుండా ఉంటున్నాడా, దేవుడు ఈరోజు అంటున్నాడు, ఒక నూతనమైన హృదయాన్ని వాళ్ళల్లో ఉంచుతాను. ఇది దేవుని యొక్క వాగ్దానం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మాట ప్రియులారా, నేను నీలో ఒక నూతనమైన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. దేవుడు మెచ్చేటువంటి, దేవుడు కోరుకునేటువంటి నూతనమైన హృదయం కొరకే మనందరం వేడుకోవాలి. ఈ నూతనమైన సంవత్సరాన్ని నీవు నేను ప్రారంభించుకుంటుండగా ప్రియులారా, నూతన సంవత్సరం అంటే నూతన తేదీ కాదు, నూతన హృది, నూతన మది. కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని మనం సిద్ధపడుతుండగా దేవుని వేడుకో, దేవా నాకు ఒక నూతనమైన హృదయాన్ని ఇవ్వు. ప్రియ బిడ్డ, నీ జీవితం, నీ హృదయం పవిత్రంగా పరిశుద్ధంగా నీవు చేసుకోగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ మీదకి వస్తాయి ఆటోమేటిక్గా. నువ్వు చేయాల్సిందల్లా ఏమిటి అంటే, నీ హృదయ ద్వారాన్ని తెరచి, నీ మనసు ద్వారాన్ని తెరచి ఆ యేసయ్యను ఆహ్వానించుకోవాలి. దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో పలికినట్లుగా దేవుడు అంటున్నాడు, నీ హృదయ ద్వారము చెంత నిలబడి నేను తలుపు తట్టుచున్నాను. ఎవరైతే హృదయాన్ని తెరుస్తారో నేను వారిలోనికి వేంచేసి వస్తానంటున్నాడు. ప్రియబిడ్డ, నీ హృదయంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే, నీతో ఉంటే నీకు అన్ని వరాలు ఉన్నట్లే.
ఆయనే కదా అనుగ్రహ ప్రదాత, వరప్రదాత అయినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడే కదా, ఆ యేసయ్యే కదా. దేవుడు అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనములో, మీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను, మీ నుండి రాతి గుండెను తొలగించి నూతనమైన హృదయాన్ని ఉంచుతానంటున్నాడు. ప్రియ బిడ్డ, నీ జీవితంలో ఎవరైనా కానీ రాతి గుండెతో ప్రవర్తిస్తున్నాడా నీతోటి? నిన్ను పట్టించుకోకుండా నీవెంత మృదువుగా ఉండాలనుకుంటున్నా కానీ, నీవెంత ప్రేమగా ఉండాలనుకుంటున్నా కానీ, ఆ వ్యక్తి రాతి గుండెతో నీతోటి మాట్లాడుతున్నాడా? కరుకుతనముతో మాట్లాడుతున్నాడా? ప్రార్థన చేయి, దేవా ఆ నూతనమైన హృదయాన్ని, ఆ మృదువు కలిగిన హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా, ఫలానా వ్యక్తికి దయచేయి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, సిద్ధపడు. ప్రియులారా, దావీదు పాపము చేసిన తరువాత దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో మరపెత్తి ప్రార్థన చేస్తాడు. ఏమన్నాడు తెలుసా? దేవా నాలో నూతన హృదయమును సృష్టించాయా. 51వ కీర్తనలో, ప్రియమైన బిడ్డ, గడిచిన సంవత్సరం అంతా అక్కడ నువ్వు పాపములో బ్రతికి ఉన్నావా? దేవుని సన్నిధికి రాలేకపోయి విడిచిపెట్టలేకపోతున్నావా? దేవుడు ఈ నూతన సంవత్సరంలో అంటున్నాడు, బిడ్డ నేను నీకు నూతనమైన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. దేవుని వేడుకో, దేవా అటువంటి నూతనమైన హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా, నూతనమైనటువంటి మనస్సును నాకు దయచేయి ప్రభువా. బిడ్డ గుర్తుపెట్టుకో, నీవెప్పుడైతే మారతావో, నీ కుటుంబం అయితే ఎప్పుడైతే మారుతుందో, అనుగ్రహాల వర్షం, అనుగ్రహాల ఆశీర్వాదం, అనుగ్రహాల అభిషేకం బిడ్డలారా నీ మీదకి వస్తుంది. కారణం ఏమిటంటే ఆ పాపమే, ఆ రాతి హృదయమే దేవుని యొక్క కృప నీలోనికి రాకుండా అడ్డుగోడగా నిలబడింది ఇప్పుడు దాకా. దేవుడు అంటున్నాడు, నూతనమైన హృదయాన్ని నీకు ఇచ్చి నేను నిన్ను దీవించబోతున్నాడు నూతన సంవత్సరంలో అంటున్నాడు. మారిన మనస్సుతో, హృదయ పరివర్తనతో ఆ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలని, దీవెనని పొందుకోవడానికి ప్రయత్నం చేయి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనములో, నేనే వారికి ఒక నూతనమైన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. ప్రియులారా, నూతనమైన హృదయం అంటే ఏమిటి అంటే మారు మనసు, హృదయ పరివర్తన, దేవుని యొక్క అనుగ్రహాలు, ఆశీర్వాదాలు స్వీకరించగలిగినట్టు స్థితి, పరిస్థితి, అటువంటి హృదయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో చక్కగా చెప్తాడండి, నేను మీకు దీవెనలు ఇవ్వాలనుకుంటున్నాను, కానీ మీ పాపాలు, మీ రాతి గుండె వాటికి అడ్డుగోడగా పడుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీకు నూతనమైన హృదయాన్ని ఇచ్చి అప్పుడు నా దీవెనలు మీకు ప్రసాదిస్తానంటున్నాడు. వేడుకో, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, దేవా ఆ నాకు నూతనమైన హృదయాన్ని దయచేయి ప్రభువా, నూతనమైన మనస్సును నాకు దయచేయి తండ్రి అని వేడుకుందాం పిల్లారా. ఇదిగో యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనములో చక్కని మాట పిల్లారా. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనములో దేవుడు అంటున్నాడు పిల్లారా, విరిగి నలిగినటువంటి హృదయముతో నీవు దేవుని సన్నిధికి వెళ్ళగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తానంటున్నాడు ప్రియులారా. నీ పాపములే దేవునికి నీకును అడ్డగోడగా ఉన్నాయి కాబట్టి నీవు విరిగి నలిగినట్టు హృదయముతో దేవుని సన్నిధికి వెళ్ళగలగాలి. ఆ హృదయాన్ని నూతనంగా మార్చుకుని దేవుని సన్నిధికి వెళ్ళి నూతన సంవత్సరంలో, నూతన సంవత్సరము అంటే బిడ్డలారా ఇదిగో తేదీ మార్పు కాదు, హృదయ మార్పు కావాలి, మది మార్పు కావాలి, నీ జీవితంలో మార్పు కావాలి. అప్పుడు దేవుని యొక్క కృపను నీ జీవితంలో చూస్తావు, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను నీ జీవితంలో చూస్తావు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 17వ వచనములో, వారి పాపములకును దురాశకును నేను వారి మీద కోపించితిని, వారిని శిక్షించి చెయ్యి విడిచితిని, ఆ జనులు మొండితనముతో తమ దారిన వారు వెళ్ళిపోయితరి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే 18వ వచనంలో పిల్లారా, నేను వారి చేయుదను గమనించితిని, అయినను వారికి చికిత్స చేయుదును, వారిని నడిపింతును, పరితపించిన వారికి ఓదార్పును దయచేయుదును, సమీపమునున్న వారికి దూరమున ఉన్న వారికి కూడా దీవెనను ప్రసాదిస్తాను. ప్రియ బిడ్డ, గడిచిన సంవత్సరం అంతా కూడా నీవు దేవునికి దూరమై బ్రతికావా? ఇక్కడ అంటున్నాడు కదా, పాపముతో చెడుతో దేవుని దీవెనలు కోల్పోయావా? హృది మారినా మది మారినా జీవితముతో దేవుని సన్నిధికి రా. నూతన హృదయాన్ని నూతన ఆశీర్వాదముతో నూతన దీవెనలతో నింపుతానంటున్నాడు. వేడుకో, నీ హృదయాన్ని తెరచి, దేవా నన్ను నింపు నాయన నీ దీవెనలతో,
ప్రార్థన చేయి. నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు, ఆశీర్వాదాన్ని చేయబోతున్నాడు. ప్రియులారా, చిట్ట చివరిది చాలా ముఖ్యమైనటువంటిది ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా నీ జీవితంలో సమస్తాన్ని నూతన పరుస్తానని పలుకుతున్నాడు. బిడ్డలారా, ఎంత గొప్ప కార్యం! నేను సమస్తమును నూతన పరుస్తానని పలుకుతున్నాడు. ప్రియులారా, యెషయా గ్రంథము 65వ అధ్యాయము, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17వ వచనములో ఈ రీతిగా సెలవిస్తున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 15వ వచనములో, నేను నూతన దివిని నూతన భువిని సృష్టించును, పూర్వపు సంఘటనను ఇక ఎవరును జ్ఞాపకముంచుకొనరు. నేను సృజింపబోవానని గాంచి మీరు సదా ఆనందము కలిగి ఉందురు. నేను కలిగింపవో యెరూషలేము సంతోషముతో నిండి ఉండును, ఆ నగర పౌరులు ఆనందముతో అలరారును. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీవు ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా ఒక వాగ్దానకరమైన మాటను చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను నీ జీవితంలో సమస్తాన్ని కూడా నూతనముగా మార్చబోతున్నాను. నేను నీ జీవితంలో సమస్తమును నూతనమయము చేయబోతున్నాను, క్రొత్తగా మార్చబోతున్నావు, పాత వాటిని మార్చబోతున్నానని పలుకుతున్నాడు. ఏమంటున్నాడు పౌలు గారు? క్రీస్తునందు ఉన్నవాడు ఒక నూతన సృష్టిగా మారబోతున్నాడు, నూతన వ్యక్తిగా మారబోతున్నాడు, నూతన మనిషిగా మారబోతున్నాడు. దేవుడు నీవి నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా నీతో పలికే మాట ఏమిటి అంటే, నీ జీవితంలో, నీ బ్రతుకులో నేను సమస్తాన్ని కూడా, నరనరాన్ని కూడా నూతనంగా మార్చబోతున్నాను. ఈ వాగ్దానాన్ని స్వీకరించు బిడ్డ, విశ్వాసంతో స్వీకరించు, నమ్మకంతో స్వీకరించు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనములో 18వ వచనం ఈ విధంగా పలుకుతున్నాడు. నేను నూతన దివిని నూతన భువిని సృష్టింతును, పూర్వ సంఘటనలను ఇక ఎవరునూ జ్ఞాపకము తెచ్చుకొనరు. నేను సృజించబోవానని గాంచి మీరు ఆనందింతురు. నీ జీవితంలో ఆయన చేయబోయేటువంటి సమస్త నిత్య నూతనమైన కార్యాలను బట్టి నువ్వు ఆనందిస్తావు. నేను కలిగింపవు విషయములను గుర్చి సంతసముతో నిండి ఉందువు, ఆ నగర పౌరులు ఆనందముతో అలరారుదురు అని పలుకుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రియా సహోదరి సహోదరులారా, ముఖ్యమైన మాట ఇప్పుడు చెప్పబోతున్నాడు. నిన్ను చూచి దేవుడే సంతోషించబోయేటువంటి దినములు రాబోతున్నవి. వాక్యం ఏమని పలుకుతుంది? యెషయా గ్రంథము 65వ అధ్యాయం 19వ వచనంలో, నేను కూడా నిన్ను చూచి ఆనందింతును, నా ప్రజలను గాంచి హర్షింతును. ఆ పట్టణమున ప్రియులారా, దీన్ని మనం అన్వయించుకోవాలి. ఏడ్పులు కానీ సహాయము కొరకు అంగలార్పలు కానీ ఉండవంటున్నాడు. పిల్లారా, నీ జీవితంలో దేవుడి సమస్తాన్ని నిత్య నూతనముగా మారుస్తానంటున్నాడు. నీవు సిద్ధముగా ఉన్నావా స్వీకరించటానికి? నీవు ఏ విధముగా ఉన్నావు? నీవు సిద్ధముగా ఉంటే దేవుడు నీ జీవితాన్ని మార్చటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. పిల్లారా, ఏమంటున్నాడు? నేను సృజించబో నూతన దివిని భువిని నా శక్తి వలన సదా నిలిచి ఉండేటట్లుగా మీ సంతతియు మీ పేరును శాశ్వతముగా నిలుచును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే సమస్తాన్ని నిత్య నూతనముగా మారుస్తానంటున్నాడు. ఇది నూతన సంవత్సర వాగ్దానముగా మనందరం స్వీకరించి ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని వేడుకుందాం, వాక్యాన్ని బట్టి దేవుని వేడుకుందాం. దేవా, నా జీవితంలో ఉన్న సమస్తాన్ని కూడా నూతనంగా మార్చయ్యా, నాకు కావాలి ప్రభువా. ఒకవేళ గడిచినటువంటి కాలమంతా కూడా నీ బ్రతుకులో, నీ జీవితంలో అన్నీ కూడా నిరాశగా ఉన్నాయేమో, నిరుత్సాహముగా ఉన్నాయేమో, జీవము లేనటువంటివిగా ఉన్నాయేమో. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నేను నీ జీవితాన్ని సమస్తమును కూడా నిత్య నూతనముగా మారుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు తెలియజేసి వేడుకో, ప్రార్థన చేయి. దేవా, నా జీవితాన్ని సమస్తాన్ని కూడా నూతనముగా మార్చుదేవా అని వేడుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డ, దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఇప్పుడు నేను సమస్తమును నూతనముగా మార్చివేయదును, ఇది నిజము విశ్వసనీయము కనుక దీనిని రాతపూర్వకముగా ఉంచుము అని ఆయన నాతో చెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానాన్ని నీకు నీవుగా అన్వయించుకోవటానికి ప్రయత్నం వచ్చాయి.
దేవుడు అంటున్నాడు, సమస్తమును నూతనముగా మారుస్తానని పలుకుతున్నాడు. నీ జీవితాన్ని పరిపూర్ణంగా నూతనత్వముతో నింపుతానని పలుకుతున్నాడు. దేవా, నా జీవితాన్ని మార్చయ్యా, నూతనంగా మార్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా, ఆ తర్వాత లౌకికంగా, అన్ని విషయాల్లో కూడా సమస్తము కూడా నూతనముగా మార్చు దేవా అని ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా ఆ దేవుడు మనకి ఈరోజు ముఖ్యముగా 5 విషయాలలో నూతనంగా మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభువుని వేడుకుందాం. దేవా, నా జీవితాన్ని మార్చయ్యా, నీ శ్రేష్టమైన దీవెనలతో మమ్మ నింపు ప్రభువా అని ప్రార్థించుకుందాం, వేడుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మన జీవితాలలో నూతనమైనటువంటి విశేషాలని, నూతనమైనటువంటి కార్యాలని జరిపించమని ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రభు అంటున్నాడు ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో, నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును, నీవెరుగని మహాసత్యములను అద్భుత విషయములను నీకు తెలియజేతును అని పలుకుతున్నాడు. ప్రభువుని వేడుకుందామా? దేవా, నా జీవితంలో నాకు తెలియనటువంటి ఏ గొప్ప కార్యాలైతే చేయాలనుకుంటున్నావో దయతో నా జీవితంలో చేయి ప్రభువా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11-12 వచనాలలో దేవుడు పలుకుతున్నాడు, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను, నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను, నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించుతని. ఎంత దీవెనకరమైన మాటలు బిడ్డలారా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనము, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను, నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను, నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించుతని. అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు, నేను మీ మొరను ఆలకింతును. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వన్నిటికంటే ముఖ్యంగా ప్రథమంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, నీ దేవుడు నీ కొరకై ఈ నూతన సంవత్సరంలో గొప్ప గొప్ప పథకాలను సిద్ధము చేసి ఉంచాడు. ఇది సత్యం. ఇది అందరి విషయంలో ప్రియులారా, మన దేవుడు మనకి దీవించే దేవుడే, ఆశీర్వదించే దేవుడే. తన పిల్లలు ఏడుస్తూ ఉండాలి, ఎప్పుడూ కూడా బాధల్లో ఉండాలి అనుకోడండి, అది సాధారణుడు కోరుకునేటువంటిది. మనం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చదువుకుంటామండి. నా సేవకుడైన యోబును చూచితివా, అతడు దైవభక్తుడు, నిజాయితీపడని సంతోష కార్యాలు చెబుతుంటే సాతానుడు ఏం చేశాడు? ఊరికినే చేశాడా, కష్టాలు పంపించు, శ్రమలు పంపించు అంటాడు కదా. దేవుడు తన పిల్లలమైన మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు, సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. తన యొక్క ఆశీర్వాదాలు, తన యొక్క దీవెనలు అనన్య సామాన్యమైనటువంటివి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం చెప్పలేనటువంటివి ప్రియులారా. ఇదిగో కొన్ని సందర్భాలలో మన జీవితాలలో చిన్న చిన్న శ్రమలు వస్తాయేమో, సవాళ్ళు వస్తాయేమో, కానీ ఆ శ్రమల ద్వారా మనకి గొప్ప దీవెనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండే దేవుడు ఆయన. ఇది నిజం ప్రియులారా. యోబు జీవితంలో భయంకరమైన శ్రమలు వచ్చాయి, కానీ అంతకంటే గొప్ప దీవెనలు పొందుకున్నాడు. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా దేవుని యొక్క వాగ్దానాన్ని తలపోసి ప్రార్థన చేసుకో. ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, ఇర్మియా గ్రంథం 29:11లో, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకమును నాకు మాత్రమే తెలియను, నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను, నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించుతని. అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు, నేను మీ మనవిని ఆలెంతును. ప్రియులారా, ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఏమిటి అంటే, దేవుడు మన కొరకై నిర్ణయించినటువంటి ఏర్పాటు చేసిన పథకములు, ఆ ఆశీర్వాదాలు ఆయనకి మాత్రమే తెలియను. నెంబర్ 1. మరి అవి మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి? మన దాకా రావాలంటే మనం మొరపెట్టి ప్రార్థన చేయాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనను వేడుకోవాలి, మన హృదయాన్ని తెరిచి ఆయనను ఆహ్వానించుకోవాలి. అప్పుడు నా జీవితంలో ఆయన యొక్క మహత్తరమైన ఆశీర్వాదాలు నెరవేరుతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీరు పూర్ణ హృదయముతో నన్ను వెదకితే నేను మీకు దొరుకుతాను అంటున్నాడు. ప్రియులారా, తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలలో అప్రేమమయుడైన దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చేయాలని, మన స్థలాలను నూతన స్థలాలుగా మార్చాలని, మనకు నూతన సంగతులు వినిపించాలని, నూతనమైన హృదయాన్ని ఇవ్వాలని, సమస్తాన్ని నూతనము చేయాలని దేవుని తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా నీకు స్తోత్రాలు. ఈనాడు మీరు మాకు 5 విషయాలు మా జీవితాలను నూతనంగా మారుస్తానంటున్నారు. చివరికి మా జీవితాలని సమస్తము నిత్య నూతనముగా మార్చాలని కోరుకుంటున్నావు. ఓ దేవా, మా బ్రతుకులలో నూతనమైన కార్యాలు చేసేటువంటి వాడవై ఉన్నావు నీవు. నూతనమైన సంగతులు వినిపించేటువంటి వాడవై ఉన్నావు నీవు. మా జీవితాలలో ప్రభువా, నీవు నూతనమైన స్థలాలను మా స్థలాలుగా ఏర్పాటు చేసేటువంటి వాడవగా ఉన్నావు. నూతన హృదయాన్నిగా మాకు ఇచ్చేటువంటి వాడవగా ఉన్నావు. నూతనమైనటువంటి సమస్తాన్ని మార్చేటువంటి వాడవగా ఉన్నావు. దేవా, ఇదిగో మా జీవితాన్ని నూతనముగా మార్చయ్యా, మా బ్రతుకును నూతనముగా మార్చయ్యా. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటుండగా ప్రభు, నూతన సంవత్సరం అడుగుపెడుతున్నటువంటి నీ బిడ్డలందరినీ ప్రభు నూతనత్వముతో నింపండి, నిత్య నూతనత్వముతో నింపండి. నా దేవా, గడచిన సంవత్సరం ఒకవేళ నీ బిడ్డలు వేదనతో బాధలతో నా బ్రతికింతి అనుకున్నారేమో, ఈ నూతన సంవత్సరంలో వారి జీవితాలను మార్చండి దేవా. నీ మాటలు నిరర్థకము కానేరవు ప్రభు, నీ మాటలు తప్పనిసరిగా జరుగుతాయి. భూపరలోకములు గతించిన నా మాటలు తప్పనిసరిగా నెరవేరుతాయని పలికిన దేవా, మా జీవితాలను నీ వాగ్దానం నెరవేర్చండి నాయన. నీ బిడ్డలందరినీ ప్రభు అభిషేకించండి, ఆశీర్వదించండి. నీ నూతనమైన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపండి ప్రభువా. నీ నూతనమైన కృపలతో నింపండి నాయన. కృప వెంబడి కృపతో నీ బిడ్డలు నింపండి. ఈ నూతన సంవత్సరం అంతా కూడా నీ బిడ్డలు ఆశీర్వాదాలతో, అభిషేకాలతో, కృపలతో నిండినట్లుగా దీవించి ఆశ్రయించి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని, మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉంది, దీవెనకరముగా ఉంది అనుకుంటే ఒకసారి లైక్ చేసి ఒక మెసేజ్ పెట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇది 10 మందికి ఉపయోగకరంగా 10 మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.